ప్రస్తుతం తెలంగాణలో చూస్తున్నారు కదా అంకుల్, రేవంత్ రెడ్డి పరిపాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? ఉమ్. అంటే ఫ్రీ బస్సు సన్న బియ్యము చెప్పింది కావాలి. అంటే 500 రూపాయల గ్యాస్ గ్యాస్ పైసలు పడుతున్నాయా? అది తెలియదు, సస్పెండ్లో ఉంది, మాకైతే పడలేదు. మీకైతే పర్లేదు. అంటే అడిగిండ్రా మీరు ఎన్నైనా? మేము వాళ్ళు ఆపిస్తే పోయి అడిగినాం. ఏమన్నారు మళ్ళా? అవుతుందమ్మా, ఇంకా అక్కడ అయితేనే ఇక్కడ అవుతుంది అన్నారు. ఓకే. అంటే ఇప్పుడు సన్న బియ్యం కూడా ఇస్తుండే కదా, మరి సన్న బియ్యం కూడా వస్తున్నాయా మీకు? తెలుసు, మంచిగానే వస్తున్నాయా? బాగానే. ఓకే. అంటే ఇంకొకటి ఏంటి అంటే దీంట్లో రేషన్ కార్డులు అవన్నీ కూడా ఇప్పుడు పంచుతున్నారు. మరి రేషన్ కార్డు ఉందా మీకు? మాకు పాతది ఉంది. పాతది ఉంది. అంటే కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసిన వాళ్ళకి వస్తలేవు అంటే వస్తున్నాయి కదా మరి? ఏమో, నా దగ్గర అయితే ఇక్కడ వచ్చి చెప్పిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. వాళ్ళకి ఫోన్ వచ్చిందంట, ఇక్కడ వార్డ్ నెంబర్ ఎక్కడ అంటే నేను అడ్రస్ చెప్పాను, ఇది గల్లీ లోపల ఉంటుంది. కేసీఆర్ కి రేవంత్ రెడ్డి పరిపాలన మీకు తేడా ఏమైనా కనిపించిందా? హుషారే వేరుంటుంది. ఎవరి దగ్గర జీతం ఎక్కువ ఆడ మాట్లాడినారు, తినేస్తాం మన దగ్గర. అంతే అంటారు. అంటే ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈడ కూడా ఇప్పుడు ఉంటుంది ఏమన్నా ఏంటంటే ఇప్పుడు అంతా కొత్త చాలా మంది ఎమ్మెల్యే పోటీకి ఉన్నారు. అవును, దానికి ఎంత మంది పోటీ పడతారు అది. అంటే కాంగ్రెస్ నుంచి అంజన కుమార్ ఇంకా మన నవీన్ యాదవ్ ఇద్దరు ఉన్నారు కదా. వాళ్ళు ఉన్నారు, ఇంకా విజయలక్ష్మి